Good morning to all. Myself, Srinivas Ram Shetty, lecturer in economics, MVS, government degree and PG college, Mahbub Nagar. Today, we will discuss about concepts of national income. ఓకే, ఈరోజు మనము డిస్కషన్ చేసేటువంటి అంశం ఏంటి అంటే కాన్సెప్ట్స్ ఆఫ్ నేషనల్ ఇన్కమ్, అంటే జాతీయ ఆదాయంలో ఉన్నటువంటి వివిధ రకాల భావనలు, జాతీయ ఆదాయంలోని భావనలు అంటాము. ఇది మనకి స్థూలార్థశాస్త్రం, ముఖ్యంగా బిఏ ఫస్ట్ ఇయర్స్ అయితే ఉన్నారో వారికి మ్యాక్రో ఎకనామిక్స్లో చాలా ఇంపార్టెంట్ టాపిక్గా మనం దీన్ని చెప్పుకోవచ్చు. ఫ్రెండ్స్, మరి ఏంటి యొక్క జాతీయ ఆదాయంలో ఉన్నటువంటి కాన్సెప్ట్స్ అనేవి ఏంటి అనేది ఒకసారి మనము చూసినట్లయితే, అసలు జాతీయ ఆదాయము అంటే ఏంటి మనం ఒకసారి డెఫినేషన్ ఒకసారి మనము చూద్దాం. జాతీయ ఆదాయము అనగా డెఫినేషన్ చూసినట్లయితే, నేషనల్ ఇన్కమ్ ఈజ్ ది టోటల్ వాల్యూ ఆఫ్ ఏ కంట్రీస్ ఫైనల్ అవుట్పుట్ ఆఫ్ ఆల్ న్యూ గూడ్స్ అండ్ సర్వీసెస్ ప్రొడ్యూస్డ్ ఇన్ 1 year. అంటే ఒక దేశంలో ఒక సంవత్సర కాలంలో ఉత్పత్తి అయినటువంటి అంతిమ వస్తు సేవల విలువల మొత్తాన్ని మనము జాతీయ ఆదాయంగా నిర్వచించుకోవచ్చు. ఒక దేశంలో ఒక సంవత్సర కాలంలో ఉత్పత్తి అయినటువంటి అంతిమ వస్తు సేవల విలువ, అంటే పూర్తిగా తయారైనటువంటి వస్తు సేవల విలువనే మనము జాతీయ ఆదాయంగా పేర్కొంటాము. అయితే మరి ఈ జాతీయ ఆదాయంలో మనము కాన్సెప్ట్స్ ఆఫ్ నేషనల్ ఇన్కమ్ అంటున్నాం. జాతీయ ఆదాయంలో ఉన్నటువంటి భావనలు ఏంటి అని అనుకుంటున్నాం. అంటే సింపుల్గా మనకి ఒక సంవత్సర కాలంలో ఒక దేశంలో ఉత్పత్తి అయిన వస్తు సేవల విలువని మనం మార్కెట్ ధరలు చేకూరిస్తే వచ్చేదే జాతీయ ఆదాయం. ఓకే, మన యొక్క జాతీయ ఆదాయాన్ని మనము భావనలు తెలుసుకోవడానికి ముందుగా మరి మనము ఈ జాతీయ ఆదాయాన్ని అంచనా అంటే లెక్కించాలి అంటే మనము 2 రకాలుగా మనం దాన్ని ఏం చేస్తామంటే చెప్పుకుంటాం. ఒకటేమో మార్కెట్ ధరల్లో మనం జాతీయ ఆదాయాన్ని అంచనా వేస్తాము. ఇంకోటేమో ఉత్పత్తి కారకాలకు అయ్యేటువంటి వ్యయాల ఆధారంగా కూడా జాతీయ ఆదాయాన్ని అంచనా వేయడం జరుగుతుంది. ఒకటి మార్కెట్ ధరల్లో అంటే ఉత్పత్తి అయినటువంటి అంతిమ వస్తువుల్ని ఏం చేస్తాము అంటే మార్కెట్ ధర చేత గుణిస్తాము. గుణించి వచ్చినటువంటి మొత్తం వాటిని కలపగా మనకి జాతీయ ఆదాయము వస్తుంది. అది ఒక రకమైనటువంటి కాన్సెప్ట్. అలాగే ఉత్పత్తి కారకాలు, ఫ్యాక్టర్స్, ఉత్పత్తి కారకాలకు అయ్యేటువంటి వ్యయాలను ఆధారంగా, అంటే ఉత్పత్తి ప్రక్రియలో మనము ఉత్పత్తి కారకాలను ఉపయోగించుకున్నందుకు గాను ఉత్పత్తి కారకాలకి కొంత ఖర్చు చేయడం జరుగుతుంది, ప్రతిఫలాలను చెల్లిస్తూ ఉంటాం. ఆ ఖర్చుల్ని ఆధారంగా చేసుకొని కూడా మనము జాతీయ ఆదాయాన్ని అంచనా వేయడానికి అవకాశం ఉంటుంది. ఈ విధంగా మనము జాతీయ ఆదాయాన్ని మనము నిర్వచించవచ్చు. అయితే మరి ఈ జాతీయ ఆదాయంలో ఉన్నటువంటి కాన్సెప్ట్స్ ఈరోజు మనం డిస్కషన్ చేసుకునేటువంటి ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే కాన్సెప్ట్స్ ఆఫ్ నేషనల్ ఇన్కమ్ అంటున్నాం. అంటే జాతీయ ఆదాయంలో ఉన్నటువంటి వివిధ రకాల భావనలు ఏంటి అని ఒకసారి మనం చూసినట్లయితే, ఇక్కడ స్లైడ్స్లో మనము చూడండి ఫ్రెండ్స్. ఒకటి గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ అంటున్నాం. గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్, జీడిపి అంటున్నాం. జీడిపి అంటే గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్, అంటే స్థూల దేశీయ ఉత్పత్తి అనేది ఒక కాన్సెప్ట్. అలాగే గ్రాస్ నేషనల్ ప్రోడక్ట్, జిఎన్పి అంటున్నాం. అంటే స్థూల జాతీయ ఉత్పత్తి అంటాం. గ్రాస్ నేషనల్ ప్రోడక్ట్, స్థూల జాతీయ ఉత్పత్తి అనేది మరొక భావన. అలాగే నెట్ నేషనల్ ప్రోడక్ట్, ఎన్ఎన్పి, అంటే నికర జాతీయ ఉత్పత్తి. అలాగే అక్కడ ఎన్డిపి కూడా మనము చెప్పవచ్చు. నెట్ అంటే ఇంకొకటి ఎన్డిపి, నెట్ డొమెస్టిక్ ప్రోడక్ట్, అంటే స్థూల దేశోత్పత్తి అనేది కూడా ఒక కాన్సెప్ట్ ఉంటుంది. అలాగే నేషనల్ ఇన్కమ్ ఎట్ ఫ్యాక్టర్ కాస్ట్, ఎన్ఐ అంటున్నాం. అంటే దీన్ని మనము ఉత్పత్తి కారకాల దృష్ట్యా జాతీయ ఆదాయంగా పేర్కొంటాం. ఉత్పత్తి కారకాల దృష్ట్యా జాతీయ ఆదాయము అంటాము.
దాన్ని ఎన్ఐ నేషనల్ ఇన్కమ్ అని కూడా చెప్పుకుంటాం. అలాగే మరొక కాన్సెప్ట్ వచ్చేసి పర్సనల్ ఇన్కమ్, పిఐ అంటాం. పర్సనల్ ఇన్కమ్ అంటే వ్యష్టి ఆదాయము అంటాము, లేదా వైయక్తిక ఆదాయము అంటాం. వైయక్తిక ఆదాయము అన్న వ్యష్టి ఆదాయము అన్న ఒకటే. అలాగే డిస్పోజబుల్ ఇన్కమ్ అంటే డిఐ అంటున్నాము. డిఐ మీన్స్ డిస్పోజబుల్ ఇన్కమ్ అంటే వ్యర్థ ఆదాయము. వ్యర్థ ఆదాయము అనేది మరొక కాన్సెప్ట్. అలాగే పర్ క్యాపిటా ఇన్కమ్. పర్ క్యాపిటా ఇన్కమ్ అంటే తలసరి ఆదాయము. ఇవన్నీ కూడా మన జాతీయ ఆదాయంలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి భావనలుగా మనము చెప్పుకుంటాము. ఇవన్నీ కూడా జాతీయ ఆదాయానికి సంబంధించినవే, కానీ వీటి మధ్య ఉన్నటువంటి చిన్న చిన్న డిఫరెన్సెస్, కొన్ని తేడాల్ని మనము అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. మరి ఏంటి ఈ మధ్య ఉన్నటువంటి వేరియేషన్స్ ఏంటి, ఈ యొక్క కాన్సెప్ట్స్ ఏంటి అని మనం చూసినట్లయితే క్లియర్గా వన్ బై వన్ బ్రీఫ్గా డిస్కషన్ చేద్దాము ఫ్రెండ్స్. ఫస్ట్ వచ్చేసి ఒకటి గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ అన్నాం, జీడిపి అన్నాం. దీన్నే స్థూల దేశీయ ఉత్పత్తి అంటాము. ఓకే, ఇక్కడ మనము మరి స్థూల దేశీయోత్పత్తి అంటే ఏంటి అని చూసినట్లయితే గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ ఈజ్ ద మనీ వాల్యూ ఆఫ్ ఆల్ ఫైనల్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ప్రొడ్యూస్డ్ విత్ ఇన్ ది డొమెస్టిక్ టెరిటరీ ఆఫ్ ఏ కంట్రీ డ్యూరింగ్ ఏ ఇయర్. అంటే ఒక దేశంలో, అంటే ఒక దేశ సరిహద్దులో ఒక సంవత్సర కాలంలో ఉత్పత్తి అయినటువంటి అంతిమ వస్తు సేవల విలువను మనము జాతీయ ఆదాయంగా పేర్కొంటున్నాము. సింపుల్గా ఫ్రెండ్స్, ఒక దేశంలో ఒక సంవత్సర కాలంలో ఉత్పత్తి అయినటువంటి అంతిమ వస్తు సేవల విలువను జాతీయ ఆదాయము అంటున్నాము. స్థూల దేశీయోత్పత్తి అంటున్నాము. ఇక్కడ జీడిపి ఈజ్ ఈక్వల్డ్ పి ఇంటూ క్యూ అన్నాం. జీడిపి ఈజ్ ఈక్వల్డ్ పి ఇంటూ క్యూ, వేర్ పి ఈజ్ ఈక్వల్డ్ ప్రైస్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ అండ్ క్యూ ఈక్వల్స్ టు క్వాంటిటీ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్. అంటే మనం ఇంతకుముందే చెప్పుకున్నాం, వస్తు సేవల యొక్క ధరలు అలాగే ఇంటూ వస్తు సేవల యొక్క పరిమాణాన్ని మనము చేసినట్లయితే, ధర ఇంటూ వస్తు పరిమాణం చేసినట్లయితే మనకి అంతిమ వస్తు సేవల విలువలు అనేవి తెలుస్తాయి. ఈ యొక్క జీడిపినే మనం ఇక్కడ ఒక ఈక్వేషన్ రూపంలో చూపెట్టినట్లయితే జీడిపి ఈక్వల్స్ టు సి ప్లస్ ఐ ప్లస్ జి ప్లస్ ఎక్స్ మైనస్ ఎం అనేటువంటి మనం ఇక్కడ కనిపిస్తూ ఉంది ఫ్రెండ్స్. ఒకసారి సి ప్లస్ ఐ ప్లస్ జి ప్లస్ ఎక్స్ మైనస్ ఎం అన్నాం. అంటే ఇక్కడ స్థూల దేశీయోత్పత్తిలో ఈ మూడు అంశాలు అనేవి మనకి కనిపిస్తూ ఉంటాయి. ఒకటి ఇక్కడ సి అన్నాం. సి అంటే దీన్ని మనం వినియోగ వ్యయంచే సూచిస్తాం. గూడ్స్ అండ్ సర్వీసెస్ అన్నాం. అంటే ఒక కుటుంబం కానీ వ్యక్తులు కానీ వినియోగం పైన చేసేటువంటి వ్యయాన్ని మనము సిగా సూచిస్తాము. ప్లస్ ఐ అన్నాం. ఐ మీన్స్ ప్రైవేట్ డొమెస్టిక్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ క్యాపిటల్ గూడ్స్. అంటే స్థూల ప్రైవేటు పెట్టుబడి అంటాము. ప్రైవేటు వ్యక్తులు సంస్థలు చేసేటువంటి మూలధన వస్తువుల మీద చేసేటువంటి పెట్టుబడిని మనము ఐచే సూచిస్తాము. అలాగే ప్లస్ జీ అన్నాం. జీ మీన్స్ గవర్నమెంట్ ఎక్స్పెండిచర్. అంటే ప్రభుత్వం కూడా కొంత వ్యయం ఖర్చు అనేది చేస్తుంది. ఆ యొక్క దాన్ని మనం ప్రభుత్వ ఖర్చుగా దాన్ని కలుపుతూ ఉన్నాము. ప్లస్ విత్ ఇన్ ది బ్రాకెట్స్లో ఎక్స్ మైనస్ ఎం అన్నాం. ఎక్స్ మైనస్ ఎం అంటే ఎక్స్ మీన్స్ ఎక్స్పోర్ట్స్ అండ్ ఎం మీన్స్ ఇంపోర్ట్స్. అంటే ఎక్స్పోర్ట్స్ అంటే ఎగుమతుల్ని మనం ఏం చేస్తున్నామంటే మన యొక్క ఆదాయానికి కలుపుకుంటున్నాము. అలాగే ఎం మీన్స్ ఇంపోర్ట్స్, దిగుమతుల్ని తీసివేస్తున్నాము. ఈ విధంగా చేయగా అంటే ఎగుమతులు మైనస్ దిగుమతుల మధ్య తేడానే మనం నికర ఆదాయం అంటాము. ఈ యొక్క నికర ఆదాయాన్ని మనం ఇక్కడ ఎగుమతులు దిగుమతుల్లో వచ్చేటువంటి ఆదాయాన్ని ఏం చేస్తాము అంటే కలుపుతాము. దీన్నే మనం ఏమంటామంటే స్థూల దేశీయోత్పత్తి అంటాం. అంటే ఇక్కడ ఈ స్థూల దేశీయోత్పత్తిలో మనం ప్రధానంగా ఏమేమి ఉంటాయంటే సంస్థలు, వ్యక్తుల యొక్క వినియోగము, అలాగే ప్రైవేటు సంస్థల యొక్క పెట్టుబడి వ్యయం, అలాగే
ప్రభుత్వం చేసేటువంటి వ్యయము మరియు ఎగుమతులు మైనస్ దిగుమతులు, ఎక్స్పోర్ట్స్ మైనస్ ఇంపోర్ట్స్ అంటాం. ఎగుమతుల విలువని కలుపుకోవాలి, అలాగే దిగుమతుల యొక్క విలువని తీసివేయాలి. సింపుల్గా మనం దీన్ని ఓవరాల్గా చెప్పినట్లయితే ఒక దేశంలో ఒక సంవత్సర కాలంలో ఉత్పత్తి అయినటువంటి అంతిమ వస్తు సేవల విలువకు ఎగుమతులను కలుపుకొని దిగుమతులను తీసివేయగా మిగిలిన దానినే మనము జీడిపి స్థూల దేశీయ ఉత్పత్తిగా పేర్కొనవచ్చు. సింపుల్గా ఒక దేశంలో ఒక సంవత్సర కాలంలో ఉత్పత్తి అయినటువంటి అంతిమ వస్తు సేవల విలువకు ఎగుమతులను కలిపి దిగుమతులను తీసివేయగా వచ్చేదే స్థూల దేశీయ ఉత్పత్తిగా మనము చెప్పుకోవాలి ఫ్రెండ్స్. దాన్ని మనం ఇక్కడ ఈక్వేషన్ రూపంలో చూపెట్టాము. జీడిపి ఈక్వల్స్ టు C+I+G+X-M. ఇది స్థూల దేశీయోత్పత్తికి సంబంధించినటువంటి అంశము. స్థూల దేశీయోత్పత్తి అంటే ఇవన్నీ కూడా మనకి అందులో కనిపిస్తూ ఉంటాయి. ఓకే, ఆ తర్వాతకి మరొక ఇంపార్టెంట్ ముఖ్యమైనటువంటి కాన్సెప్ట్ ఏంటి అంటే మనకి గ్రాస్ నేషనల్ ప్రోడక్ట్ అంటే స్థూల జాతీయ ఉత్పత్తి అంటున్నాం. స్థూల జాతీయ ఉత్పత్తి అనేది చూసినట్లయితే టోటల్ మార్కెట్ వాల్యూ ఆఫ్ ఆల్ ఫైనల్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ప్రొడ్యూస్డ్ యాన్యువల్లీ ఇన్ ఏ కంట్రీ ప్లస్ నెట్ ఫ్యాక్టర్ ఇన్కమ్ ఫ్రమ్ అబ్రాడ్. ఇక్కడ మనము గమనించాల్సిన విషయం ఏంటి అంటే దాని కింద చూడండి ఈక్వేషన్లో GNP ఈజ్ ఈక్వల్ జీడిపి ప్లస్ NFIA. అంటే సింపుల్గా మనం ఈ ఈక్వేషన్ ప్రకారంగా చూసినట్లయితే స్థూల దేశీయ ఉత్పత్తికి NFIA అనేటువంటి దానిని కలిపినట్లయితే దానినే మనము స్థూల జాతీయ ఉత్పత్తిగా పేర్కొంటాము. ఇక్కడ సింపుల్గా ఏం లేదు ఫ్రెండ్స్, ఇక్కడ మనము దీన్ని నిర్వచించినట్లయితే ఒక దేశంలో ఒక సంవత్సర కాలంలో ఉత్పత్తి అయినటువంటి అంతిమ వస్తు సేవల విలువలకు ఎగుమతులను కలిపి దిగుమతులను తీసివేసి అలాగే విదేశాల నుంచి వచ్చేటువంటి రాబడిని కలుపుకొని విదేశాలకు పోయేటువంటి చెల్లింపులని తీసివేయగా మిగిలిన దానినే మనం ఏమంటాము అంటే స్థూల జాతీయ ఉత్పత్తి అంటాము. ఇక్కడ మనము గమనించాల్సిన విషయం ఏంటి అంటే సేమ్ జీడిపి అంటే స్థూల దేశోత్పత్తికి ఎలాగైతే C+I+G+X-M ఉన్నదో ఇక్కడ GNPలో కూడా ఇవన్నీ అంశాలు భాగంగానే ఉంటాయి. వాటితో పాటుగా మనము అదనంగా ఏం చేస్తున్నాము అంటే R-P అంటే R అనే దానిని కలుపుతున్నాము, P అనేటువంటి దానిని తీసివేస్తున్నాం. ఇదే అంటే స్థూల దేశోత్పత్తికి స్థూల జాతీయోత్పత్తికి ఉన్న తేడా ఏంటి అంటే R-P. ఇక్కడ R-P అనే దాని గురించి మనం ఒకసారి సింపుల్గా డిస్కషన్ ఒక ఎగ్జాంపుల్ ద్వారా మనం ఇక్కడ డిస్కషన్ చేసుకుందాం. దాన్ని R-Pని మనం ఏమంటున్నాము అంటే NFIA అంటున్నాం. NFIA అంటే నెట్ ఫ్యాక్టర్ ఇన్కమ్ ఫ్రమ్ అబ్రాడ్ అంటే విదేశాల నుండి వచ్చేటువంటి నికర కారకాల ఆదాయము అని చెప్తాం. దాన్ని విదేశాల నుంచి వచ్చేటువంటి నికర కారకాల ఆదాయము అంటాం. అంటే సింపుల్గా ఎగుమతులు దిగుమతులు కాకుండా ఇక్కడ మనం ఏం చేస్తాము అంటే ఫర్ ఎగ్జాంపుల్ మన యొక్క ఇండియన్ అంటే భారతీయుడు ఇతర దేశాల్లో అబ్రాడ్ అంటే ఇతర ఫారిన్ కంట్రీస్కి వెళ్ళి అక్కడ అతడు సేవలు అందిస్తాడు. అక్కడ అతడు వర్క్ చేస్తూ ఉంటాడు. ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ అతడు సేవ చేసినందుకు గాను అతనికి ఆ దేశము చెల్లించేటువంటి ఆదాయాలని మనము రసీదులు అంటాం, రిసీట్స్ అంటాం. అంటే రసీదులు లేదా రెవెన్యూస్ అంటాం. ఆర్ మీన్స్ రిసీట్స్ అంటే ఇతర దేశాలు మన భారతీయునికి చెల్లించేటువంటి రిసీట్స్. వాటిని ఏం చేయాలి అంటే మన యొక్క స్థూల జాతీయోత్పత్తిలో కలుపుకోవాలి. ఎందుకంటే అతడు మన భారతీయుడే కాబట్టి అతడు భారతీయుడే కానీ ఇతర దేశాల్లో పనిచేస్తున్నాడు కాబట్టి మరి అతనికి లభించినటువంటి ఆదాయము మన దేశ ఆదాయంగానే పరిగణిస్తాము. కాబట్టి ఆ ఆదాయాన్ని ఆ రిసీట్స్ ఏదైతే ఉన్నాయో ఆ రిసీట్స్ని మనం ఏం చేయాలి అంటే మన దాంట్లో కలుపుకోవాలి. అలాగే మరి ఇక్కడ మనం -P అన్నాం. -P అంటే పేమెంట్స్. అంటే ఇక్కడ
ఇతర దేశస్తులు అంటే ఫారినర్స్, విదేశీయులు కూడా మరి ఏం చేస్తారు అంటే మన భారతదేశానికి వచ్చి మన భారతదేశంలో వాళ్ళు పనిచేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మరి వాళ్ళు పనిచేసినందుకు గాను, విదేశీయులు మన దగ్గర వాళ్ళ యొక్క సేవలు అందించినందుకు గాను మరి మన దేశంలో కూడా మనం ఏం చేస్తాము అంటే వాళ్ళకి పేమెంట్స్, చెల్లింపులు అనేవి చేస్తాం. వాటిని పేమెంట్స్గా మనము పేర్కొంటాం. వారికి చెల్లింపు చేస్తాము. కాబట్టి మన యొక్క ఆదాయంలో నుంచి ఏం చేయాలంటే ఆ యొక్క పేమెంట్స్ని తీసివేయాలి. తీసివేయగా మిగిలింది ఇక్కడ మనం అనుకున్నాము R-P అన్నాం. అంటే విదేశాల నుంచి వచ్చేటువంటి అంటే మనకు వచ్చేటువంటి రసీదులు, రెవెన్యూస్, ఆదాయం ఏదో ఉందో ఆ ఆదాయము మైనస్ మనము విదేశస్తులకు చెల్లించేటువంటి పేమెంట్స్, చెల్లింపులు పోగా మిగిలినటువంటి దాన్ని మనం ఏమంటాము అంటే నికర ఫ్యాక్టర్ ఇన్కమ్, నెట్ ఫ్యాక్టర్ ఇన్కమ్ ఫ్రమ్ అబ్రాడ్ అంటున్నాం, NFIA అంటున్నాం. అంటే ఇది నికర కారకాల యొక్క ఆదాయంగా పేర్కొంటాం. నికర కారకాల యొక్క ఆదాయము అనే దాన్ని మనం ఇక్కడ అదనంగా చేరుస్తున్నాం. దేనికి అదనంగా చేరుస్తున్నాము అంటే GDP, స్థూల దేశీయోత్పత్తికి ఈ యొక్క అంశాన్ని మనం అదనంగా చేరుస్తున్నాము. అలా చేర్చడం వలన మనకు వచ్చేటువంటి కనిపించేటువంటి ఆదాయాన్ని మనం ఏమంటాం అంటే గ్రాస్ నేషనల్ ప్రోడక్ట్, అంటే స్థూల జాతీయ ఉత్పత్తి అంటున్నాము. ఓకే, ఇక్కడ మనం సింపుల్గా కింద ఈక్వేషన్ చూసాం చూడండి ఫ్రెండ్స్. ఒకటి GNP, గ్రాస్ నేషనల్ ప్రోడక్ట్ ఈక్వల్స్ టు C+I+G+X-M+R-P అంటున్నాం. ఇక్కడ మీరు గమనించినట్లయితే ఇక్కడ C+I+, ఇక్కడ చూసినట్లయితే చూడండి ఇంతవరకు C+I+G+X-M వరకు కూడా మనకి జీడిపిలో భాగంగా మనం అవి చెప్పుకున్నాం. అది వినియోగ వ్యయము, అలాగే ప్రైవేటు పెట్టుబడి, అలాగే ప్రభుత్వం చేసేటువంటి వ్యయము G మీన్స్, అలా X-M ఎగుమతులు మైనస్ దిగుమతులు, ఇవన్నీ స్థూల దేశోత్పత్తిలో ఉన్నాయి. కాబట్టి మనం ఇక్కడ ఈక్వేషన్లో సింపుల్గా దాన్ని GDP అని పేర్కొనవచ్చు. ఈ GDP ప్లస్ ఏం చేయాలి అదనంగా అంటే R-P, రాబడులు అలాగే చెల్లింపులు అనేవి మనము తీసివేసినట్లయితే మిగిలినటువంటి నికర ఆదాయాన్ని కలిపినట్లయితే మనకి స్థూల జాతీయ ఉత్పత్తి అనేది వస్తుంది. ఇది ఉన్నటువంటి ప్రధానమైనటువంటి కాన్సెప్ట్ గ్రాస్ నేషనల్ ప్రోడక్ట్, అంటే స్థూల జాతీయోత్పత్తి అంటున్నాం. అంటే ఇప్పుడు మనము స్థూల దేశీయోత్పత్తికి స్థూల జాతీయోత్పత్తికి మధ్య తేడా ఏంటి అంటే R-P అనేది మనకి ఉన్నటువంటి ఈ డిఫరెన్స్గా మనం చెప్పవచ్చు. ఈ R-P మాత్రమే మనము డిఫరెన్స్గా మనము చెప్తూ ఉన్నాము. దీన్నే నికర కారకాల యొక్క ఆదాయము అంటున్నాం. ఇది ఒక కాన్సెప్ట్. అలాగే మరొక రకమైనటువంటి జాతీయ ఆదాయాలు మరొక ఏంటంటే నెట్ నేషనల్ ప్రోడక్ట్ అనేది మరొక భావన. నెట్ నేషనల్ ప్రోడక్ట్ అంటే నికర జాతీయ ఉత్పత్తి, నికర జాతీయ ఉత్పత్తి డెరైవ్డ్ బై సబ్స్ట్రాక్టింగ్ డిప్రిషియేషన్ అలవెన్స్ ఫ్రమ్ GNP is equal to NNP equals to GNP minus depreciation. ఇక్కడ NNP అంటే మనం నికర జాతీయ ఉత్పత్తి అంటున్నాము. మరి ఈ నికర జాతీయ ఉత్పత్తి అంటే ఏంటి అంటే సింపుల్గా మనం చూసినట్లయితే GNP మైనస్ డిప్రిషియేషన్ అన్నాం. అంటే స్థూల జాతీయ ఉత్పత్తి నుంచి తరుగుదలను, డిప్రిషియేషన్ మీన్స్ తరుగుదలను తీసివేయగా నికరంగా మనకి ఏదైతే మిగిలిందో ఆ మిగిలినటువంటి నికరంగా మిగిలినటువంటి ఆదాయాన్నే నికర జాతీయ ఉత్పత్తి అంటున్నాం. నెట్ నేషనల్ ప్రోడక్ట్ అంటున్నాం. అంటే మనము ఉత్పత్తిలో భాగంగా ఏం చేస్తాము అంటే అనేక రకాల యంత్రాలని, ఒక సంవత్సర కాలంలో అనేక రకాల యంత్రాలని, యంత్ర పరికరాలని ఉపయోగిస్తూ ఉంటాం. మరి అలా ఉపయోగించేటువంటి క్రమంలో ఏమవుతుంది అంటే మరి కొన్ని యంత్రాలు అనేవి తరుగుదలకు లోనవుతాయి. మరి తరుగుదలకు లోనైనప్పుడు మనం ఏం చేయాలి అంటే ఆ తరుగుదలకు అయినటువంటి ఖర్చు ఏది ఉందో, ఆ తరుగుదలకు అయినటువంటి వ్యయం ఏది ఉందో ఆ వ్యయాన్ని మన యొక్క స్థూల జాతీయ ఉత్పత్తి GNP నుండి తీసివేయాలి. అలా తీసివేస్తే మిగిలినటువంటి ఏమంటాము అంటే నికర జాతీయ ఉత్పత్తి అంటాము ఫ్రెండ్స్. అలాగే మనము దీనినే NNP ప్లేస్లో NDP కూడా మనము చెప్పుకోవచ్చు. NDP అంటే నికర దేశీయోత్పత్తి, నికర
దేశీయోత్పత్తి. సేమ్ అదేవిధంగా ఎన్డిపి ఈజ్ ఈక్వల్ టు జీడిపి మైనస్ డిప్రిషియేషన్, అంటే స్థూల దేశీయోత్పత్తి నుంచి తరుగుదలను తీసివేయగా వచ్చేదాన్ని మనము స్థూల దేశీయోత్పత్తి అంటాం. ఇక్కడ స్థూల జాతీయోత్పత్తి, స్థూల నికర దేశీయోత్పత్తి, ఈ రెండు అంశాలు మనం ఇక్కడ చూసాం. ఇవి అంటే తరుగుదలను తీసివేస్తే మనకి నికరంగా మిగిలినటువంటి ఉత్పత్తినే నికర జాతీయోత్పత్తి అంటాము. అంటే తరుగుదలను కూడా తీసివేస్తున్నాము, ఫైనల్గా మనం నికరంగా మిగిలింది ఎంత అన్నప్పుడు ఈ విధంగా చెప్పాల్సి ఉంటుంది. అలాగే మరొక ముఖ్యమైనటువంటి కాన్సెప్ట్ వచ్చేసి నేషనల్ ఇన్కమ్ ఎట్ ఫ్యాక్టర్ కాస్ట్ అంటున్నాం. నేషనల్ ఇన్కమ్ ఎట్ ఫ్యాక్టర్ కాస్ట్ అంటున్నాము. దీన్నే ఎన్ఐ అంటున్నాం, దీన్నే నేషనల్ ఇన్కమ్ అంటున్నాము. అంటే దీన్ని ఏమంటాము అంటే ఉత్పత్తి కారకాల దృష్ట్యా జాతీయ ఆదాయము అంటాం. ఉత్పత్తి కారకాల దృష్ట్యా జాతీయ ఆదాయము అంటాము. సమ్ ఆఫ్ ఆల్ ఇన్కమ్స్ ఎర్న్డ్ బై రిసోర్సెస్ సప్లయర్స్ ఫర్ దేర్ కాంట్రిబ్యూషన్ ఆఫ్ ల్యాండ్, లేబర్, క్యాపిటల్ అండ్ ఆర్గనైజేషన్. అంటే ఇక్కడ మనం ఏం చేస్తున్నాము అంటే జాతీయ ఆదాయాన్ని ఉత్పత్తి కారకాలకు అయ్యేటువంటి వ్యయాల ఆధారంగా లెక్కిస్తూ ఉన్నాము. ఉత్పత్తి కారకాల వ్యయాల ఆధారంగా లెక్కించినప్పుడు మనకి దీంట్లో ఎటువంటి అంటే మనకి చూడండి, స్థూల జాతీయోత్పత్తికి అలాగే ఉత్పత్తి కారకాల దృష్ట్యా జాతీయ ఆదాయానికి కొంత డిఫరెన్స్ అనేది మనకి వచ్చే అవకాశం ఉంటుంది. అంటే స్థూల జాతీయోత్పత్తి మొత్తం కూడా జాతీయ ఆదాయంగా మనము చెప్పడానికి అవకాశం లేదు. ఎందుకు లేదు అంటే ఇక్కడ మనం ఉత్పత్తి కారకమైనటువంటి భూమి, శ్రమ, మూలధనము అలాగే వ్యవస్థాపన, వీళ్ళకి చెల్లింపు చేసేటువంటి ప్రతిఫలాలు ఆధారంగా మనం జాతీయ ఆదాయాన్ని లెక్కించేటప్పుడు చూసినట్లయితే మనము ఎన్ఐ ఈజ్ ఈక్వల్ టు ఎన్ఎన్పి మైనస్ ఐటీ ప్లస్ సబ్సిడీస్ అంటున్నాం. అంటే నికర జాతీయోత్పత్తికి ఇక్కడ సింపుల్గా మనకి ఉత్పత్తి కారకాల దృష్ట్యా జాతీయ ఆదాయము అన్నప్పుడు ఏం చేస్తున్నామంటే నికర జాతీయోత్పత్తికి నుంచి మనం ఏం చేయాలి అంటే ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అంటే పరోక్ష పన్నుల్ని తీసివేయాలి. అలాగే సబ్సిడీలని కలపాలి. అలా కలిపితే మనకి ఏమవుతుందంటే ఉత్పత్తి కారకాల దృష్ట్యా జాతీయ ఆదాయము అనేది తెలుస్తుంది. అంటే ఇక్కడ సింపుల్గా ఏంటి అంటే ప్రతి సంస్థలు కూడా ఏం చేస్తాయి అంటే కొన్ని పరోక్ష పన్నుల్ని ప్రభుత్వానికి చెల్లించవలసి ఉంటుంది. కాబట్టి మరి స్థూల జాతీయోత్పత్తిలో మనం ఎక్కడ కూడా పరోక్ష పన్నుల్ని కలపడం కానీ తీసివేయడం కానీ జరగలేదు. కానీ మరి ఏం చేస్తాము అంటే స్థూల జాతీయోత్పత్తిలో తరుగుదలను తీసేస్తే వచ్చిందే నికర జాతీయోత్పత్తి. మళ్ళీ ఈ యొక్క నికర జాతీయోత్పత్తిలో మనం ఏం చేయాలి అంటే ఈ యొక్క సంస్థలు చెల్లించేటువంటి పరోక్ష పన్నులు ఏవైతే ఉన్నాయో ఆ పరోక్ష పన్నుల్ని తీసివేయాలి. అంటే ప్రభుత్వానికి పన్నుల రూపంలో చెల్లిస్తుంది కాబట్టి వచ్చిన ఆదాయంలో ఆ యొక్క పన్నుల భాగాన్ని తీసివేయాలి. అలాగే ఇక్కడ సబ్సిడీస్ అంటున్నాం. సబ్సిడీస్ అంటే ప్రభుత్వము ఏం చేస్తుంది అంటే కొన్ని సంస్థలకి కొన్ని పరిశ్రమలకి కొన్ని రాయితీలను కల్పిస్తూ ఉంటుంది. మరి ఆ రాయితీలు అనేవి ఏమవుతుంది అంటే ప్రభుత్వానికి ఆ యొక్క ఆదాయం నుంచి దాన్ని మినహాయింపు చేయాల్సి వస్తుంది సబ్సిడీని. కాబట్టి ఏ రాయితీ అయితే కల్పించిందో దాన్ని ఏం చేయాలి అంటే నికర జాతీయోత్పత్తికి కలపాలి. అంటే సబ్సిడీలని కలుపుకొని పరోక్ష పన్నుల్ని తీసివేయాలి. ఎందులో నుంచి తీసివేయాలంటే నికర జాతీయోత్పత్తి నుంచి ఎన్ఎన్పి నెట్ నేషనల్ ప్రొడక్ట్ నుంచి మనము పరోక్ష పన్నులను తీసివేసుకొని సబ్సిడీలని కలుపుకోవాలి. ఆ విధంగా కలపగా మనకి వచ్చినటువంటి దాన్ని ఏమంటామంటే నేషనల్ ఇన్కమ్ ఎట్ ఫ్యాక్టర్ కాస్ట్ అంటాము. అంటే జాతీయ ఆదాయం కారకాల దృష్ట్యా ఉత్పత్తి కారకాల దృష్ట్యా జాతీయ ఆదాయము అంటాము. ఓకే, ఇది మనకి ప్రధానమైనటువంటి మరొక అంశంగా చెప్పుకుంటాం. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మరొక కాన్సెప్ట్ ఏంటంటే పర్సనల్ ఇన్కమ్ అంటున్నాము. పర్సనల్ ఇన్కమ్ అంటే దీన్నే మనము వైయక్తిక ఆదాయము అన్నాము, దీన్నే వ్యష్టి ఆదాయము అంటాము, దీన్నే వ్యక్తిగత ఆదాయము అని కూడా చెప్పవచ్చు. ఓకే, మరి ఏంటి పర్సనల్ ఇన్కమ్ అంటే పర్సనల్ ఇన్కమ్ ఈజ్ ద టోటల్ మనీ ఇన్కమ్ రిసీవ్డ్ బై ఇండివిజువల్స్ అండ్ హౌస్ హోల్డ్స్
ఆఫ్ ఏ కంట్రీ ఫ్రమ్ ఆల్ పాసిబుల్ సోర్సెస్ బిఫోర్ డైరెక్ట్ ట్యాక్సెస్. అంటే ఇది ఒక దేశంలో వ్యక్తులు అలాగే కుటుంబాలు సంపాదించేటువంటి సంవత్సర కాలంలో సంపాదించేటువంటి ఆదాయాన్నే మనం ఏమంటున్నాము అంటే వెష్టి ఆదాయము అంటున్నాం. ఒక దేశంలోని వ్యక్తులకు సంస్థలకు ఒక సంవత్సర కాలంలో అన్ని రకాల వనరుల నుండి వచ్చిన మొత్తం ఆదాయాన్నే మనం ఇక్కడ ఏమంటాము అంటే వెష్టి ఆదాయము అంటాము. ఇక్కడ మనకి మళ్ళీ జాతీయ ఆదాయానికి వెష్టి ఆదాయానికి కొంత తేడా అనేది ఉంది. అంటే జాతీయ ఆదాయం నుంచి మనం ఏం చేయాలంటే కొన్ని అంశాలని తీసివేయాలి, అలాగే కొన్ని అంశాలని కలుపుకోవాలి. కాబట్టి కింద మన ఈక్వేషన్ చూసినట్లయితే పిఐ పర్సనల్ ఇన్కమ్ ఈక్వల్స్ టు ఎన్ఐ మైనస్ కార్పొరేట్ ఇన్కమ్ ట్యాక్సెస్ మైనస్ అన్డిస్ట్రిబ్యూటెడ్ కార్పొరేట్ ప్రాఫిట్స్ మైనస్ సోషల్ సెక్యూరిటీ కాంట్రిబ్యూషన్ ప్లస్ ట్రాన్స్ఫర్ పేమెంట్స్. అంటే నేషనల్ ఇన్కమ్ అయితే ఉందో మనం ఇంతకుముందు చెప్పుకున్నటువంటి ఉత్పత్తి కారకాల దృష్ట్యా జాతీయ ఆదాయం అయితే ఉందో దానిలో నుంచి మనం ఏం చేయాలి అంటే ఇక్కడ చూడండి పర్సనల్ ఇన్కమ్ అంటే వెష్టి ఆదాయము అంటున్నాము. కానీ మరి ఈ వెష్టి ఆదాయము ఏదైతే ఉందో ఈ వెష్టి ఆదాయాన్ని ఆ మొత్తం ఆదాయాన్ని మనం అనుభవించడానికి అవకాశం లేదు. ఎందుకు అవకాశం లేదు అంటే వెష్టి ఆదాయంలో మనం కింద ఉన్నటువంటి ఈక్వేషన్లో అన్ని అంశాలు కూడా భాగస్వామ్యంగా ఉంటాయి. కాబట్టి మరి వాటిని తీసివేసిన తర్వాతనే మనం ఏం చేయాలంటే ఆ యొక్క ఆదాయాన్ని ఖర్చు చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి జాతీయ ఆదాయం ఎన్ఐలో నుంచి మనం ఏం చేయాలి ముందుగా అంటే కార్పొరేట్ ట్యాక్సెస్ అంటే కంపెనీ చెల్లించాల్సినటువంటి కార్పొరేట్ పన్నుల్ని తీసివేయాలి. అలాగే అన్డిస్ట్రిబ్యూటెడ్ కార్పొరేట్ ప్రాఫిట్స్ అంటే కంపెనీ పంచిపెట్టనటువంటి లాభాలు కూడా ఉంటాయి ఈ యొక్క నేషనల్ ఇన్కంలో. కాబట్టి ఈ కంపెనీ పంచిపెట్టినటువంటి లాభాలని కూడా తీసివేయాలి, దాన్ని మనం ఖర్చు చేయడానికి అవకాశం లేదు. అలాగే సోషల్ సెక్యూరిటీ కాంట్రిబ్యూషన్స్ అంటే సాంఘిక సంక్షేమ విరాళాలు కూడా అంటే ప్రతి సంస్థ కూడా ఏదో ఒక రకమైనటువంటి విరాళాలు అనేది చేస్తూ ఉంటుంది. కాబట్టి ఈ యొక్క సాంఘిక సంక్షేమ విరాళాలని కూడా మనం ఏం చేయాలి అంటే తీసివేయాలి. సాంఘిక సంక్షేమం యొక్క విరాళాలని తీసివేయాలి. అలాగే ఫైనల్గా మనం ఏమంటామంటే ప్లస్ ట్రాన్స్ఫర్ ఆఫ్ పేమెంట్స్ అంటున్నాం. అంటే ట్రాన్స్ఫర్ ఆఫ్ పేమెంట్ అంటే బదిలీ చెల్లింపులు అంటాము. ఈ యొక్క బదిలీ చెల్లింపుల్ని మనం ఏం చేయాలంటే పర్సనల్ ఇన్కమ్కి అంటే నేషనల్ ఇన్కమ్కి కలపవలసి ఉంటుంది. మరి ఏంటి యొక్క పర్సనల్ ఇన్కమ్ అంటే బదిలీ చెల్లింపులు అంటే ఏంటి అంటే ప్రభుత్వము ఏం చేస్తుంది అంటే కొద్ది మందికి నిరుద్యోగ భృతిని అలాగే పెన్షన్లని అలాగే ప్రభుత్వ రుణాలపై కొంచెం వడ్డీ చెల్లించేటువంటి వడ్డీలని ఇవన్నిటినీ కూడా ప్రభుత్వం ఏం చేస్తుందంటే కొన్ని వర్గాల వారికి ఇస్తుంది. అంటే ఈ వ్యక్తులు ఉత్పత్తిలో పాల్గొనలేకపోయినా కానీ ఉత్పత్తిలో పాల్గొనకున్నా కానీ నిరుద్యోగ భృతి ఇస్తారు. ఏమీ ఉత్పత్తి చేయకున్నా కానీ పెన్షన్లు ఇస్తారు. అలాగే ఎలాంటి పని లేకున్నా కానీ వాళ్ళు తీసుకున్న రుణాలకి వడ్డీలు ప్రభుత్వం చెల్లించేటువంటి అవకాశం ఉంటుంది. ఈ యొక్క వాటిని మనం ఏమంటాము అంటే బదిలీ చెల్లింపులు అంటాం. నిరుద్యోగ భృతి అలాగే పెన్షన్లు అలాగే ప్రభుత్వానికి చెల్లించేటువంటి వడ్డీ చెల్లింపులు ఇవన్నిటిని మనం ఏమంటాము అంటే ట్రాన్స్ఫర్ ఆఫ్ పేమెంట్స్ బదిలీ చెల్లింపులు అంటాము. మరి ఈ యొక్క బదిలీ చెల్లింపులు అనేవి ఏం చేయాలి అంటే వ్యక్తిగత ఆదాయంలో మనం దీన్ని కలపవలసి ఉంటుంది. ఓకే, దీన్ని టోటల్గా జాతీయ ఆదాయంలో వీటిని కలపము, గుర్తుంచుకోవాలి ఫ్రెండ్స్. దీన్ని జాతీయ ఆదాయంలో కలపము, కానీ వ్యక్తిగత ఆదాయం వెష్టి ఆదాయంలో ఈ యొక్క బదిలీ చెల్లింపుల్ని కలుపుతాము. ఓకే, ఇది వ్యక్తిగత ఆదాయానికి సంబంధించినటువంటి కాన్సెప్ట్. మనం ప్రధానంగా ఏమంటున్నామంటే జాతీయ ఆదాయం నుంచి కార్పొరేట్ పన్నులను తీసివేయాలి, అలాగే కంపెనీ పంచిపెట్టినటువంటి లాభాలను తీసివేయాలి, అలాగే సాంఘిక సంక్షేమం యొక్క విరాళాలను తీసివేయాలి, మరియు బదిలీ చెల్లింపుల్ని కలుపుకోవాలి. అంటే వ్యక్తుల ఆదాయం కాబట్టి వ్యక్తులకు వచ్చే ఆదాయంలో బదిలీ చెల్లింపులను కలుపుకుంటాము, కానీ ఇది జాతీయ ఆదాయంలో కలపరాదు. ఎందుకంటే వీళ్ళు ఎలాంటి ఉత్పత్తి ప్రక్రియలో పాల్గొనకుండానే ఈ యొక్క
ఆదాయాలు వాళ్ళకు వచ్చాయి కాబట్టి ఇది జాతీయ ఆదాయంలో భాగము కాదు. కానీ వ్యక్తిగత ఆదాయంలో అంటే వీళ్ళు వ్యక్తిగత ఆదాయానికి దీన్ని కలిపి చూపించడానికి అవకాశం ఉంటుంది. రైట్, ఇది ప్రధానమైనటువంటి భావనగా మనం చెప్పుకుంటాం. అలాగే మరొక కాన్సెప్ట్ ఏమంటున్నాము అంటే డిస్పోజబుల్ ఇన్కమ్ అంటున్నాం. డిస్పోజబుల్ ఇన్కమ్ అంటే వ్యర్థ ఆదాయము. వ్యర్థ ఆదాయం అంటే మనం అర్హత పొందిన అంటే ఖర్చు చేయడానికి, వ్యయం చేయడానికి అర్హత పొందగలిగినటువంటి ఆదాయాన్నే మనము వ్యర్థ ఆదాయము అంటున్నాం. ఇంతకుముందు మనము పర్సనల్ ఇన్కమ్ అంటే వ్యక్తిగత ఆదాయము లేదా వెష్టి ఆదాయం అనేది మనము ఖర్చు చేయడానికి అవకాశం లేదు అనుకున్నాం. కానీ ఇక్కడ డిస్పోజబుల్ ఇన్కమ్ అనేది మనము ఖర్చు చేయడానికి అవకాశం కలిగినటువంటి ఆదాయంగా చెప్తాం. ద ఇన్కమ్ లెఫ్ట్ ఆఫ్టర్ ది పేమెంట్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ ఫ్రమ్ పర్సనల్ ఇన్కమ్ ఈజ్ కాల్డ్ డిస్పోజబుల్ ఇన్కమ్. Disposable income means actual income which can be spent on consumption by individuals and families. ఇక్కడ సింపుల్గా ఏంటి అంటే వ్యక్తి ఆదాయము పర్సనల్ ఇన్కమ్ నుంచి ఏం చేస్తున్నాము అంటే డైరెక్ట్ ట్యాక్సెస్ ప్రత్యక్ష పన్నుల్ని మనము తీసివేస్తూ ఉన్నాము. అంటే మనకు వచ్చినటువంటి వ్యక్తిగత ఆదాయం నుంచి ప్రభుత్వానికి చెల్లించాల్సినటువంటి ప్రత్యక్ష పన్నులను తీసివేయగా మిగిలిన ఆదాయం మొత్తం కూడా మనం ఏం చేయొచ్చు అంటే ఖర్చు చేసుకోవడానికి, వినియోగం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మనం దాన్ని ఏమంటున్నాము అంటే డిస్పోజబుల్ ఇన్కమ్ అంటున్నాం. డిస్పోజబుల్ అంటే వ్యర్థ ఆదాయము. ఆ యొక్క ఆదాయాన్ని మొత్తం కూడా మనము ఖర్చు చేయడానికి అవకాశము ఉన్నది. కాబట్టి మనం దాన్ని డిస్పోజబుల్ ఇన్కమ్ అంటున్నాం. ఇది ఒక కాన్సెప్ట్. అంటే వెష్టి ఆదాయం నుంచి ప్రత్యక్ష పన్నులు పోగా మిగిలిన ఆదాయమే వ్యర్థ ఆదాయము. ఫైనల్గా మరొక కాన్సెప్ట్ చెప్తున్నాము. దాన్నే మనం పర్ క్యాపిటా ఇన్కమ్ అంటున్నాం. PCI అంటున్నాం. పర్ క్యాపిటా ఇన్కమ్ అంటే దీన్ని తలసరి ఆదాయము అంటాం. తలసరి ఆదాయము అంటాము. తలసరి ఆదాయం అనేది ఒక దేశంలో ఒక సంవత్సరంలో, ఒక నిర్దిష్టమైనటువంటి సంవత్సరంలో ఒక వ్యక్తి యొక్క సగటు ఆదాయాన్ని మనము తలసరి ఆదాయం పర్ క్యాపిటా ఇన్కమ్ అంటాం. అంటే ఒక వ్యక్తికి సగటున ఎంత ఆదాయం లభిస్తుంది ఒక సంవత్సర కాలంలో అనేది తెలుసుకోవడానికి మనకి ఈ యొక్క తలసరి ఆదాయము అనేది ఉపయోగపడుతూ ఉంటుంది. పర్ క్యాపిటా ఇన్కమ్ ఆఫ్ ఏ కంట్రీ ఈజ్ derived by dividing the national income of the country by the total population of a country. అంటే ఇక్కడ చూడండి, పర్ క్యాపిటా ఇన్కమ్ ఈక్వల్స్ టు టోటల్ నేషనల్ ఇన్కమ్. టోటల్ నేషనల్ ఇన్కమ్ అంటే మొత్తము జాతీయ ఆదాయము డివైడెడ్ బై టోటల్ నేషనల్ పాపులేషన్ అంటే మొత్తము దేశం యొక్క జనాభా. అంటే ఒక దేశం యొక్క జాతీయ ఆదాయాన్ని ఆ దేశం యొక్క జనాభా మొత్తం జనాభా చేత భాగిస్తే వచ్చేటువంటి ఆదాయాన్ని మనం ఏమంటాము అంటే తలసరి ఆదాయము, పర్ క్యాపిటా ఇన్కమ్ అంటాము. అంటే తల ఒక్కింటికి సగటున ఒక దేశంలో ఒక వ్యక్తి సగటున ఎంత ఆదాయాన్ని సంపాదిస్తున్నాడు అని మనం తెలుసుకోవాలి అంటే మనం ఏం చేయాలి? మన దేశం యొక్క జాతీయ ఆదాయం అయితే ఉందో, మొత్తం జాతీయ ఆదాయం అయితే ఉందో ఆ జాతీయ ఆదాయాన్ని మన దేశం యొక్క జనాభా మొత్తం పాపులేషన్ మన యొక్క జనాభా చేత భాగిస్తే మనకి ఈ యొక్క తలసరి ఆదాయము అనేటువంటిది వస్తుంది. ఇది కూడా జాతీయ ఆదాయంలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి కాన్సెప్ట్గా మనము చెప్పుకుంటాము, తలసరి ఆదాయము అనేది. ఓకే ఫ్రెండ్స్, ఇవన్నీ కూడా మనకి ప్రధానంగా జాతీయ ఆదాయంలో ఉన్నటువంటి వివిధ రకాల భావనలు అన్నప్పుడు మనం వీటి గురించి కూడా డిస్కషన్ చేసుకోవాల్సిన అవసరము ఉంది. ఓకే, ఇక్కడ ప్రధానంగా మనము మరొకసారి బ్యాక్ వస్తే నేషనల్ ఇన్కంలో ప్రధానమైనటువంటి అంశాలు జీడిపి అంటున్నాం. స్థూల దేశీయోత్పత్తికి సంబంధించి
కేవలం నేను ఇక్కడ ఈక్వేషన్స్ ఒకసారి సింపుల్గా చెప్తాము, అవి మీరు చూసుకుంటే ఈజీ అవుతుంది. జీడిపి ఈజ్ ఈక్వల్ సి ప్లస్ ఐ ప్లస్ జీ ప్లస్ ఎక్స్ మైనస్ ఎం. ఇది మీకున్నటువంటి ఈక్వేషన్, సి ప్లస్ ఐ ప్లస్ జీ ప్లస్ ఎక్స్ మైనస్ ఎం. ఇక్కడ సి అంటే వినియోగము చేసేటువంటి వినియోగ వ్యయం అంటున్నాము, ఐ మీన్స్ ప్రైవేటు పెట్టుబడి వ్యయము అంటున్నాము, జీ మీన్స్ ప్రభుత్వం చేసేటువంటి వ్యయము అంటున్నాము, ఎక్స్ మైనస్ ఎం అంటే ఎగుమతులు మైనస్ దిగుమతులు అంటున్నాము. ఓకే, ఇది ఒక డెఫినేషన్. అలాగే ఇక్కడ మనము చూసినట్లయితే గ్రాస్ నేషనల్ ప్రొడక్ట్ అన్నాం, జిఎన్పి ఈక్వల్స్ టు ఇక్కడ సేమ్ దీన్ని రెండు రకాలుగా మనం రాయవచ్చు. ఒకటి ఇక్కడ సి ప్లస్ ఐ ప్లస్ జీ ప్లస్ ఎక్స్ మైనస్ ఎం ప్లస్ ఆర్ మైనస్ పి. అంటే ఇక్కడ కూడా సేమ్ సి ప్లస్ జీడిపిలో భాగంగానే మనము ఇక్కడ ఇంతవరకు చెప్పుకుంటాం. ఎక్కడి వరకు అంటే ఈ సి ప్లస్ ఐ ప్లస్ జీ ప్లస్ ఎక్స్ మైనస్ ఎం వరకు, ఇంతవరకు మనకి స్థూల దేశోత్పత్తిగా చెప్పుకుంటాము. ఈ స్థూల దేశోత్పత్తికి మనం ఏం చేస్తున్నాము అంటే ఆర్ మైనస్ పి, ఈ యొక్క ఆర్ మైనస్ పిని అదనంగా చేరుస్తున్నాము. దీన్ని చేర్చడం వల్ల దీన్ని మనము స్థూల జాతీయోత్పత్తి అంటున్నాం. ఈ ఆర్ మైనస్ పి ఏం తెలియజేస్తుంది మనకి అంటే ఎన్ఎఫ్ఐఏ అంటే నెట్ ఫ్యాక్టర్ ఇన్కమ్ ఫ్రమ్ అబ్రాడ్, అంటే విదేశీ నికర కారకాల ఆదాయం, విదేశాల నుంచి వచ్చేటువంటి మనకి నికర కారకాల ఆదాయాన్ని తెలియజేస్తుంది ఈ ఎన్ఎఫ్ఐఏ అనేది. ఇది మనకి ఈ రెండింటి మధ్య జీడిపికి జిఎన్పికి మధ్య ఉన్నటువంటి స్మాల్ డిఫరెన్స్గా మనము ఇక్కడ చెప్పాలి. అంటే విదేశాల నుంచి వచ్చే రాబడులు, విదేశాలు చేసే చెల్లింపుల్ని మనము తీసివేయాలి, రాబడుల్ని కలపాలి. అలా చేయగా వచ్చిన దాన్ని మనము గ్రాస్ నేషనల్ ప్రోడక్ట్గా మనము చెప్తా ఉన్నాము. జిఎన్పి ఈజ్ ఈక్వల్ సి ప్లస్ ఐ ప్లస్ జీ ప్లస్ ఎక్స్ మైనస్ ఎం ప్లస్ ఆర్ మైనస్ పి. ఇది స్థూల జాతీయోత్పత్తికి సంబంధించినటువంటి అంశం. అలాగే నెట్ నేషనల్ ప్రొడక్ట్ అంటున్నాం, ఎన్ఎన్పి ఈక్వల్స్ టు జిఎన్పి మైనస్ డిప్రిషియేషన్. డిప్రిషియేషన్ మీన్స్ డి, జిఎన్పి మైనస్ డి. అంటే స్థూల జాతీయోత్పత్తి నుంచి ఏం చేయాలి అంటే తరుగుదలని తీసివేయాలి. ఒక సంవత్సర కాలంలో అయినటువంటి తరుగుదలను తీసివేస్తే మనకి మిగిలేదే నెట్ నేషనల్ ప్రొడక్ట్, నికర జాతీయ ఉత్పత్తి. అదేవిధంగా మనం అనుకున్నాం ఎన్డిపి, నికర దేశోత్పత్తి అంటే జీడిపి మైనస్ డిప్రిషియేషన్, అంటే అది కూడా మనకి తెలుస్తుంది. ఓకే, ఇది నెట్ నేషనల్ ప్రొడక్ట్ సంబంధించినటువంటి కాన్సెప్ట్. అలాగే నేషనల్ ఇన్కమ్ ఎట్ ఫ్యాక్టర్ కాస్ట్, అంటే ఉత్పత్తి కారకాల దృష్ట్యా మనము జాతీయ ఆదాయము అంటున్నాము. ఇక్కడ ఉత్పత్తి కారకాల దృష్ట్యా జాతీయ ఆదాయం రావాలి అంటే మనకి ప్రధానంగా ఎన్ఎన్పి అంటే నికర జాతీయోత్పత్తి మైనస్ ఐటీ మీన్స్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్, పరోక్ష పన్నులు. ఎన్ఎన్పి నుంచి పరోక్ష పన్నుల్ని తీసివేయాలి. అలాగే ప్లస్ సబ్సిడీస్, ప్రభుత్వం ఇచ్చేటువంటి సబ్సిడీలని కలుపుకోవాలి. అలా కలుపుకోగా వచ్చే దాన్నే మనము ఎన్ఐ నెట్ నేషనల్ ఇన్కమ్ ఎట్ ఫ్యాక్టర్ కాస్ట్ అంటున్నాం. ఉత్పత్తి కారకాల దృష్ట్యా జాతీయ ఆదాయముగా మనం పేర్కొంటున్నాము. అలాగే మనకు వచ్చేసి పర్సనల్ ఇన్కమ్ అంటున్నాము, దీన్నే వెస్టి ఆదాయం అంటున్నాము. ఈ వెస్టి ఆదాయంలో మనం చెప్పుకున్నట్లయితే కార్పొరేట్ పన్నులు, నేషనల్ ఇన్కమ్ జాతీయ ఆదాయం నుంచి ఏం చేయాలి అంటే కార్పొరేట్ పన్నులను తీసివేయాలి. అలాగే కంపెనీ పంచిపెట్టినటువంటి లాభాలను తీసివేయాలి. అలాగే సాంఘిక సంక్షేమ విధానాలను తీసివేయాలి. అలాగే ట్యాక్సెస్ ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా ట్రాన్స్ఫర్ ఆఫ్ పేమెంట్స్, బదిలీ చెల్లింపుల్ని మాత్రము కలపాలి. అలా కలిపితే వచ్చేదాన్నే మనము వెస్టి ఆదాయం అంటున్నాము. ఈ బదిలీ చెల్లింపుల్ని వెస్టి ఆదాయంలో కలుపుతాము, కానీ జాతీయ ఆదాయంలో కలపకూడదు అని మనము మరొకసారి చెప్పుకుంటున్నాం. ఓకే ఫ్రెండ్స్, అలాగే ఇక్కడ డిస్పోజబుల్ ఇన్కమ్ అన్నాము, వ్యర్థ ఆదాయము అన్నాము. దీన్ని చూసినట్లయితే డిఐ ఈజ్ ఈక్వల్ పిఐ మైనస్ డైరెక్ట్ ట్యాక్సెస్. ఇక్కడ అంటే వెస్టి ఆదాయం నుంచి ప్రత్యక్ష పన్నుల్ని తీసివేయగా వచ్చేదానిని మనము డిస్పోజబుల్ ఇన్కమ్, వ్యర్థ ఆదాయము అంటున్నాము. అలాగే పర్ క్యాపిటా ఇన్కమ్, తలసరి ఆదాయము అంటున్నాము. తలసరి ఆదాయము అంటే మొత్తం
జాతీయ ఆదాయాన్ని ఆ దేశ జనాభా చేత భాగించినట్లయితే మనకి తలసరి ఆదాయము అనేది సగటున ఒక నిర్దిష్టమైనటువంటి సంవత్సరంలో సగటున ఒక దేశంలో ఒక వ్యక్తి సంపాదించేటువంటి ఆదాయాన్ని మనకి యొక్క పర్ క్యాపిటల్ ఇన్కమ్ తలసరి ఆదాయము అనేది తెలియజేస్తూ ఉంటుంది. కాబట్టి ఇవి మనకి ప్రధానంగా ఉన్నటువంటి జాతీయ ఆదాయంలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి భావనలుగా మనము చెప్పుకుంటాము. ఓకే, అందరూ ఈ వీడియోని చూడండి, లైక్ చేయండి, అలాగే మీ మిత్రులకి షేర్ చేయండి, ముందు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ టు ఆల్.